ఇక లక్ష్మి చనిపోయిందని డీఎన్ఏ రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయని సంధ్య విహారి వాళ్ళకి చెప్తుంది. అమ్మా అని క్రిష్ చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. సిరిపాప కూడా ఏడుస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి బాడీని తీసుకొనొచ్చి విహారి వాళ్ళ ముందు పెడతారు. అమ్మ, అమ్మ అని క్రిష్ చాలా ఏడుస్తూ ఉంటాడు. క్రిష్‌ని ఓదార్చడం ఎవరి తరం అవ్వదు. క్రిష్ ఏడుపు చూసి అందరూ ఏడ్చేస్తారు. అమ్మ నన్ను వదిలేసి వెళ్ళనన్నావు. ఎప్పుడు నాతోనే ఉంటానని చెప్పావు కదమ్మా! ఇలా వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు లేకుండా నేనెలా బతకాలమ్మా అని క్రిష్ ఏడుస్తూ అందరిని ఏడిపించేస్తాడు. అమ్మ నన్ను ఏడిపించడానికే కదా పడుకున్నావు. లేగమ్మా అని ఏడుస్తూ ఉంటాడు క్రిష్. ఇక సిరి కూడా గతంలో తనతో ఏంజెల్ ఆంటీ గలిపిన క్షణాన్ని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. నాన్న, ఏంజెల్ ఆంటీ నాన్న అని సిరి ఏడుస్తూ ఉంటుంది. క్రిష్ శవాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. విహారి ఇద్దరి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటాడు. లక్ష్మి శవానికి అంత్యక్రియల కోసం తీసుకెళ్తారు. విహారి క్రిష్‌ను నువ్వు బాధపడకురా, మీ అమ్మని చంపిన వాళ్ళని నేను వదలను అని అంటాడు క్రిష్‌తో విహారి. ఇక మరోవైపు కానిస్టేబుల్ శకుంతలకు ఫోన్ చేసి చనిపోయింది సిరినే. ఆ పిల్లాడి డీఎన్ఏతో అది మ్యాచ్ అయింది అని అంటాడు. కేస్ ఇన్వెస్టిగేషన్ నా వైపు రాకుండా చూసుకో. ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వు అని శకుంతల అంటుంది. ఏదో ఒకటి చేసి సాక్ష్యాలు దొరకకుండా అడ్డుపుల్ల వేయాలి అని శకుంతల అనుకుంటుంది. ఇక సహస్రకు ఎవరో ఫోన్ చేసి చెప్పడంతో సహస్ర పద్మాక్షి, అంబికలతో విహారి హరికృష్ణ వాళ్ళ అమ్మకి అంత్యక్రియలు చేస్తున్నాడని చెప్తుంది. వీడికేమైంది ఇలా చేస్తున్నాడని పద్మాక్షి వాళ్ళు అనుకుంటారు. వెళ్ళి వాడి సంగతి చెప్దామని పద్మాక్షి అంటుంది. నేను తర్వాత వస్తా అని అంబిక చెప్పి సహస్ర పద్మాక్షిని పంపిస్తుంది. ఇక విహారిగాడు సిరికి అంత్యక్రియలు చేయడం ఏంటి? ఈ విషయం గురించి ఆలోచించాలి అని అంబిక అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారి వాళ్ళు శవాన్ని తీసుకొని వెళ్ళి దహన సంస్కారాలకు వస్తారు. కాపరి విహారి వాళ్ళతో చివరి చూపు చూడాలి అనుకుంటే ఇప్పుడే చూడండి అని అంటాడు. దాంతో విహారి చూడడానికి వెళ్తే సంధ్య వద్దు అని, బ్లాస్ట్‌లో అమ్మాయి ముఖం పూర్తిగా కాలిపోయిందని అంటుంది. ఇక విహారి క్రిష్‌తో లక్ష్మి ముఖం మీద చివరి పిడక పెట్టిస్తాడు. విహారి కూడా కాపరి చెప్పినట్లు చేస్తాడు. హర్ష కూడా అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. ఇక కాపరి క్రిష్ మీద కుండ పెట్టి 3 సార్లు తిరగమని చెప్తాడు. విహారి పట్టుకొని తిప్పిస్తాడు. క్రిష్ విహార్లకు అగ్గి ఇచ్చి నిప్పు పెట్టమని చెప్తాడు. ఇక విహారి క్రిష్ చెయ్యి పట్టుకొని తలకొరివి పెట్టించే టైంకి పద్మాక్షి, సహస్ర అక్కడికి వస్తారు. పద్మాక్షి విహార్‌ని ఆపి మన ఫ్యామిలీలో వాళ్ళకి మాత్రమే నువ్వు ఇలా చెయ్యాలి. అనాథకి చేయడం ఏంట్రా? ఇలాంటి పనులు చేయకూడదు అని వాడికి చెప్పి ఆపాల్సిన నువ్వే దగ్గరుండి చేస్తున్నావేంటి అని యమునని పద్మాక్షి అడుగుతుంది. వాడు చిన్నపిల్లాడు వదినా. తల్లిని పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. వాడికి విహారి సాయం చేస్తున్నాడు. ఇదేం తప్పు కాదు కదా! పైగా పుణ్యం అని యమున అంటుంది. బావ, ఆ చచ్చిన దానికి నీకేంటి సంబంధం? సంబంధమేంటి? నువ్వెందుకు దహన సంస్కారాలు చేస్తున్నావని సహస్ర అంటే, మీకు బంధమే కావాలి అంటే తనకి నాకు మానవత్వ సంబంధం ఉంది. మనకి తెలియని వాళ్ళకి దహన సంస్కారాలు చేయకూడదని ఎవరు చెప్పారు? ఏ శాస్త్రంలో ఉంది? అని ప్రశ్నిస్తూ ఉంటాడు విహారి. ఏదేమైనా నువ్వు దహన సంస్కారాలు చెయ్యొద్దు అని పద్మాక్షి అంటుంది విహారితో. మీలో ఎవరైనా ఇప్పుడు ఆపాలని చూసినా నేను మాత్రం తగ్గను. నేనే చేస్తా. మీకిష్టమైతే చూడండి లేదంటే వెళ్ళిపొండి అని అంటాడు విహారి. దాంతో పద్మాక్షి సహస్రం తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత విహారి, క్రిష్, లక్ష్మికి తలకొరివి పెట్టేస్తారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.